నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ అజిత్ వాజన్లా ఆదేశాలతో చేపట్టిన ఈ సెర్చ్లో 2 సిఐలు, 6 ఎస్ఐలు, 40 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 43 బైకులు, 5 ఆటోలు సీజ్ చేశారు. అనంతరం రోడ్డు భద్రత, నేరాల నియంత్రణ, మహిళల రక్షణ చట్టాలపై స్థానిక ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 5 గంటల నుంచి ఇంతవరకు అన్ని ఈ కాలనీ చుట్టూ తిరిగి కార్డన్ సర్చ్, హౌసెస్ సర్చెస్, పర్సనల్ సర్చెస్ అన్ని చేయడం జరిగింది. జరిగిన కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే ఒక 43 మోటార్ సైకిల్, 5 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. వాటి యొక్క రికార్డ్స్ ఉన్నాయా లేదని వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ కాలనీ వాసులందరినీ కూడా ఒక దగ్గర పెట్టి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిసించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోడ్ యాక్సిడెంట్ సంబంధించి, మాదక ద్రవ్యాలకు సంబంధించి, అదేవిధంగా ఏమైనా ఈ కాలనీలో ఎటువంటి సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 112 కానీ పోలీస్ ఎస్ఐ నెంబరు, సిఐ నెంబరు, అదేవిధంగా డిఎస్పీ నెంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చెప్పాను. ముఖ్యంగా 2 వీలర్ డ్రైవ్ చేసేప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ టైం ఒక 3 డేస్ ఇచ్చాను. 3 డేస్ తర్వాత ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలా, బయటకు రావాలా. ఈ మైనర్లు కూడా డ్రైవ్ చేయకుండా తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. అందరూ కూడా ముఖ్యంగా కౌన్సిలర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయినాడు. ఈ ఏరియా కౌన్సిలర్ అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూడా చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏం లేదు, నేరాలను తగ్గించే కార్యక్రమంలో ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి అంటే మేము చెప్పే పనులు, మేము చెప్పే ఇన్స్ట్రక్షన్ అందరూ ఫాలో అయ్యి నేరాల నియంత్రణ